హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మన డైలాగ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పటిదాకా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తును యాక్టివేట్ చేసి మా వెరైటీ వీడియోలని అందరికంటే ముందుగానే చూసి ఎంజాయ్ చేయండి. నౌ కమింగ్ టు ది పాయింట్. ప్రాణం కంటే గొప్పది ఏది? చెప్పండి. ప్రాణం కంటే గొప్పది ఏది? డబ్బా, పవరా, పార్ట్నరా, స్నేహితుల? ఏది ప్రాణం కంటే ఎక్కువ? నోట్ల వర్షంలో తడిసిన, ఐశ్వర్యంతో తులతూగిన, బంగారు ఆభరణాలతో వజ్ర వైడూర్యాలతో మునకలేసిన, సిరి సంపదలు భోగభాగ్యాలతో నచ్చిన స్నేహితులతో మత్తెక్కించే మధువుని తాగి మైమరచిపోతూ మెచ్చిన భాములతో స్వర్గ సౌఖ్యాలని అనుభవించిన, జీవితంలో ప్రతి క్షణాన్ని లగ్జరీగా ఎంజాయ్ చేసిన, అవన్నీ నిజంగా మన ప్రాణం కంటే గొప్పవేనా? కానే కాదు. మనిషికి ప్రాణం కంటే గొప్పది ఈ ప్రపంచంలో లేనే లేదు. అందుకే నో వన్ ఎల్స్ కెన్ ప్లే యువర్ పార్ట్ అన్నారు. ఏ మనిషి జీవితంలో అయినా రెండే రోజులు అతి ముఖ్యమైనవి. ఒకటి పుట్టిన రోజు, రెండు మరణించిన రోజు. ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ ఉన్నంత వరకే వెలుగు. అలాగే మనిషిలో ప్రాణం ఉన్నంత వరకే చలనం. ప్రాణం పోయాక శివం శవంగా మారక తప్పదు. అందుకే సమాధుల మీద ఆ మరణించిన మనిషి పేరు కింద పుట్టిన గిట్టిన తేదీలని మాత్రమే రాస్తారు. ఆ రెండిటి మధ్య ఉండే చిన్న అడ్డగీత లాంటిదే మనిషి జీవితం. ఈ నిజం తెలిసి కూడా మనుషులు ఈ ప్రపంచంలోకి అత్యంత విలువైన గొప్పదైన తమ ప్రాణాల్ని బలవంతంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఆత్మహత్య మహాపాపం అని అందరికీ తెలుసు. అయినా ప్రపంచంలో ప్రతిరోజు సగటున 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. మన దేశంలో కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఏడాదికి సుమారు 2 లక్షల మంది కంటే ఎక్కువ సంఖ్యలో జనాలు సూసైడ్స్ చేసుకోవటం ఆందోళనని కలిగించే విషయమే. ప్రతి 3 నిమిషాలకి ఒకరు ఆత్మహత్యలతో ఈ లోకాన్ని వదిలిపెట్టడం నిజంగా బాధాకరమే. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల మధ్యలో వాళ్ళు, అలాగే వృద్ధాప్యంలో 70 ఏళ్ల పైబడిన వాళ్ళు సూసైడ్స్కి పాల్పడుతున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తోంది. పంటలు పండక అప్పుల బాధని తాళలేక రైతులు 10th, ఇంటరు, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవుతామేమో అనే భయంతో విద్యార్థులు విపరీతమైన స్ట్రెస్ని భరించలేక ఐఐటి, ఐఐఎం లాంటి ఉన్నత శ్రేణి విద్యని అభ్యసించే క్రీమీ లేయర్ స్టూడెంట్స్ కూడా క్షణికావేశంలో పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. ప్రముఖ సెలబ్రిటీలు అలనాటి కాగజ్ కే ఫుల్ డైరెక్టర్ గురుదత్ నుంచి సూపర్ హిట్ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ని తెచ్చుకున్న ఆనాటి హీరో ఉదయ్ కిరణ్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటుడు రంగనాథ్, ఫటాఫట్ జయలక్ష్మి, మత్తెక్కించే సిల్క్ స్మిత, బ్యూటీ డాల్ దివ్య భారతి, వర్ధమాన నటీమణులు శ్రావణి, ప్రత్యూష, కమేడియన్ విజయసాయి, ఇటీవల మరణించిన పాపులర్ టీవీ నటి పవిత్ర జయరాం ప్రియుడు, రాధమ్మ కూతురు కార్తీక దీపం 2 సీరియల్స్ నటుడు చందు, బాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ సింగ్ రాజ్పుత్, రైజింగ్ బ్యూటీ జియా ఖాన్ లాంటి వాళ్లే కాదు, 100 కోట్ల బిజినెస్ తో ఈ ప్రపంచంలోనే కాఫీ డే అనే బ్రాండ్తో చరిత్రని సృష్టించిన విజి సిద్ధార్థ లాంటి గొప్ప వ్యాపారవేత్తలు కూడా సూసైడ్ చేసుకోవటం నిజంగా విషాదకరమే. ప్రముఖ సైకియాట్రిస్టుల విశ్లేషణ ప్రకారం ఆత్మహత్యలు చేసుకోవటానికి ప్రధాన కారణాలు భరించలేని డిప్రెషన్, పర్సనాలిటీ డిజార్డర్స్, లవ్ ఫెయిల్యూర్స్, వయసు ముదిరినా పెళ్లి కాకపోవటం, కుటుంబ కలహాలు, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, సుదీర్ఘమైన జబ్బులు, చెడు వ్యసనాలు, బయటికి చెప్పుకోలేని లైంగిక సమస్యలు, విపరీతమైన మానసిక సంఘర్షణ, నిరాశ, మద్యపానం, డ్రగ్స్ని సేవించటం, ఇంకా శారీరక రుగ్మతలు, బ్యాలెన్స్ తప్పిన మానసిక స్థితులు, స్కిజోఫ్రీనియా లాంటి సమస్యలు మనుషులని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఆ స్థితిలో ఉన్న వాళ్లలో చాలా మందిని చచ్చి ఏం సాధిస్తావు అని అడిగితే వాళ్ళందరూ నిరాశగా బతికి ఏం ఉద్ధరించాలి అని జవాబు చెప్పటమే కామన్గా వినిపిస్తుంది. ఇవాళ చస్తే రేపటికి 2
పెద్ద కర్మ తర్వాత ఆ మనిషి గోడ మీదకెక్కి దండ వేసిన ఫోటో మాత్రమే. ఆ కుటుంబంలో వాళ్ళకి గుండెల్ని పిండేసే చిరకాల చేదు జ్ఞాపకమే, భరించలేని శోకమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోయి న్యూక్లియస్ ఫ్యామిలీస్గా రూపాంతరం చెందిన ఈ రోజుల్లో మనుషులు ఒకే ఇంట్లో ఉన్నా సక్రమమైన మానసిక బంధాలు, అనుబంధాలు కరువైపోతున్నాయి. అందుకు ఎన్నో రకాల కారణాలు ఉన్నా అత్యంత ముఖ్యమైనది మాత్రం నా అనే ఆత్మీయులు కరువైపోవటమే. ఊరేసుకోవటం, పురుగుల మందు తాగటం, కత్తితో కోసుకోవటం, నీళ్లలో దూకటం, విషాన్ని మింగటం, షూట్ చేసుకోవటం, ఇలా ఆత్మహత్యకి అందుబాటులో ఉన్న పద్ధతి ఏదైనా ఆ చావు నిర్ణయానికి కారణం భయం మాత్రమే. స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా సూసైడ్కి పాల్పడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ముఖ్యమని అనుభవజ్ఞులు చెప్తారు. తన ప్రాణం కంటే తన ముందున్న సమస్యే ఎన్నో రెట్ల పెద్దది అనే భావనే గివ్ అప్ అనే మానసిక స్థితికి చేర్చటం వల్ల మనిషి సూసైడ్కి పాల్పడుతున్నాడు. నలుగురిలో కలవటం మానేసి క్రమంగా ఇంట్రావర్ట్గా మారిపోవటమే సూసైడల్ టెండెన్సీకి ప్రథమ లక్షణం. నిరాశావాదం పూర్తిగా మనసుని పొల్యూట్ చేస్తుంటే ఇక ఈ లోకానికి గుడ్ బై కొట్టేయక తప్పదు అని డిసైడ్ అవుతారు. అందుకే ఆత్మహత్యని చేసుకునే మనిషికి ఆ ప్రయత్నం చేసే ముందు ఎవరైనా కనపడి ఒక్క 5 నిమిషాలు డైవర్ట్ చేస్తే ఆ ప్రమాదం తప్పుతుంది అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కౌన్సిలింగ్ ద్వారా డిప్రెషన్లో ఉన్న వారిని బయటకు తీసుకురావటానికే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అనే థీమ్ స్లోగన్తో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీగా 2003వ సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. కండలు తిరిగిన బలశాలి అయినా, కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాన్ అయినా మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఒంటరి అయితే గడ్డి పరక కన్నా హీనమే అనిపిస్తాడు. అలాంటి వాళ్ళని సకాలంలో గుర్తించి కుటుంబ సభ్యులే భరోసాని, నమ్మకాన్ని, నీకు మేమున్నాములే అనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎమోషనల్ సూసైడ్స్కి కారణం ఘర్షణలు. అవి మానసికంగా ఎంత ఇన్స్టెంట్గా రెచ్చగొడతాయో మీకు ఒక చిన్న కథగా ఎగ్జాంపుల్ని చెప్తాను. కొన్నేళ్ల కిందట ఓ రోజు మేము ఉండే ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఓ తల్లి కొడుకుల మధ్య పెద్ద పెద్దగా గొడవ జరిగి అరుపులు వినిపించినాయి. డిగ్రీ చదివే ఆ కుర్రాడు ఉక్రోషంతో లుంగీ కట్టుకొని నే పోతున్నా అని ఉక్రోషంతో అరిస్తే ఆ తల్లి అంతకన్నా రెచ్చిపోతూ పోయి ఎందులోనా పడి చావు అని తిట్టింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ మీద ఎవరో కుర్రాడు ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అందరం కంగారుగా పరిగెత్తాం. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళగానే అంతా షాక్ అయ్యాం. మొండెం ఒకవైపు, పగిలిన పుచ్చకాయ లాంటి తల ఒకవైపు పడి ఉన్నాయి. ఈ సచ్చినోడి తల ఎవరిది అంటే నా కొడుకుదేనయ్యా అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ బోరుమంది. ఇప్పుడు చెప్పండి, కారణం ఏదైనా ఆ తల్లి తన కొడుకుని అంతగా రెచ్చిపోయి తిట్టకుండా ఉన్నా, ఆ కొడుకు ఉక్రోషంతో వెళ్ళి వస్తున్న ట్రైన్ కింద తలపెట్టకుండా ఉన్నా, ఆ ఇంటి ముందు చావు డప్పులు వినిపించే కర్మ పట్టేదే కాదుగా. పోయేవాళ్ళు పోతారు. వాళ్ళకి పెళ్ళైతే ఆ భార్యా బిడ్డలో, భర్త బిడ్డలో దిక్కులేని వాళ్ళు అవుతారు. పెళ్లి కాని వాళ్ళైతే కన్న వాళ్ళు బతికినంత కాలం తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. అందుకే ప్రాణాన్ని మించినది ఏదీ లేదు అని మన పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియచెబుదాం. వాళ్ళు కష్టాల్ని తట్టుకునేంత మనోధైర్యాన్ని మనం పెంపొందించటానికి ప్రయత్నిద్దాం. ఫైనల్గా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అనేలా పాజిటివ్ థింకింగ్తో ఆప్టిమిస్టిక్ నేచర్ని రాబోయే తరానికి స్ఫూర్తిగా నింపుదాం. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం.